గ్లోరీ టు గాడ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి దివ్యమైన నామంలో ఆయన హెచ్చవలసినదే అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ నా హృదయ లోతులోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటున్నాను. ప్రతి దినము మనకు ఆశీర్వాదకరంగా మారాలి. ఎవ్రీ డే షుడ్ బి ఎ బ్లెస్సింగ్ టు అస్. అదేంటండి, దినములు చెడ్డవి అని రాయబడింది కదా. అవును, దినములు చెడ్డవి, దుర్దినాలివి, అన్యాయం అక్రమం జరుగుతున్న దినాలే. అయినప్పటికీ కూడా దేవుని బిడ్డలు, లోకములో నుంచి ప్రత్యేకమైన వారుగా ఉన్నటువంటి దేవుని ప్రజలు, మానవ కాలానికి అతీతమైనటువంటి దేవుని ప్రజలు, మానవ క్యాలెండర్లకి లేకపోతే గంటలకి గడియలకి వీటికి అతీతమైన దేవుని ప్రజలు. అంటే ఒక్కో దేశానికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. ఉదాహరణ, అమెరికా దేశపు సమయం వేరు, మన సమయం వేరు. మనకి ఇక్కడ పగలైనప్పుడు వాళ్ళకి రాత్రి ఉంటుంది. కొన్ని గల్ఫ్ కంట్రీస్ మనకన్నా ఇంచుమించు ఒక 5 గంటలు 4 గంటలు ఇలా వెనకబడి ఉంటాయి. కాలమానాలు మారుతున్నాయి. కానీ నిత్యత్వంలో, కాలానికి అతీతమైనటువంటి నిత్యత్వంలో మానవుని యొక్క కాలాన్ని దాన్ని క్రోనోస్ అన్నారు. క్రోనోస్ కాలము కాదు. ఒకప్పుడు క్రోనోస్ కాలములో ఉన్నాం, క్రోనోస్ మెజర్మెంట్స్లో ఉన్నాం. ఇప్పుడు కైరోస్ అనేటువంటి కాలములో, కైరోస్ అనేటువంటి కాలాతీత నిత్యత్వపు అనుభవంలో ఉన్నాం. కైరోస్ అంటే కురియోస్ యొక్క, అనగా ప్రభు యొక్క, లార్డ్ యొక్క కాలంలో ఉన్నాం. కురియోస్ యొక్క కాలమే, కురియోస్ యొక్క పీరియడే, కురియోస్ యొక్క సీజనే, దాన్నే కైరోస్ అన్నారు. కాబట్టి కాలము అంటుంటేనే 2 క్రోనోస్ అని కైరోస్ అని మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం. దీనికి బైబిల్ రెఫరెన్స్ ఎక్కడుంది అంటే మనం చెప్పలేము. ప్రతిదానికి బైబిల్ రెఫరెన్స్. పళ్ళు దోముకోమని ఎక్కడుంది, పలాని పేస్టే వాడమని ఎక్కడుంది, రెఫరెన్స్లు చెప్పాలంటే మనం ఏం చెప్పలేము. దేవుని వాక్యం మనకు కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ సెన్స్, లేకపోతే ఏమంటారు, కామన్ సెన్స్ మనకు అనుగ్రహించింది. త్రిత్వము అనే మాట ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఇవన్నీ మూర్ఖపు ప్రశ్నలు, ఆత్మ సంబంధమైనటువంటి వారు అడిగేటువంటి ప్రశ్నలు కాదు. లేకపోతే మాత్రం ఏంటి, బైబిల్లో ఉన్న వాటినే మనం తీసుకుంటామా, ఇక మిగతా వాటిని మనం అంగీకరించమా? బైబిల్లో చికెన్ అనో మటన్ అనో లేదు కదా, మనం ఎందుకు వండుకొని తింటున్నాం? బైబిల్లో లేదు కాబట్టి నేను తిన్నాను. అన్నము అనే మాట లేదు కదా బైబిల్లో, రైస్ అనేటువంటి మాట, కాబట్టి నేను అది తినండి, బైబిల్లో లేదండి. కరెంట్ అనేటువంటి మాట బైబిల్లో లేదు కాబట్టి నేను కరెంటు వాడను, కరెంటు ఉపయోగించను. ఎందుకు? బైబిల్లో లేదండి. ఉంటే రెఫరెన్స్. ఈ వీటిని వితండవాదం, మూర్ఖవాదం అంటారు. దేవుని వాక్యము ఆదికాండము 1వ అధ్యాయంలోనే మన స్వరూపము చొప్పున, మన పోలిక చొప్పున నరుని చేయుదము అంటున్నప్పుడే ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రినిటీ. ఒక ఆయనతో మాట్లాడుకున్నానే కాదు, 3 వ్యక్తులు కలిసి మాట్లాడుకుంటున్నారు. స్తోత్రం. కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఎలోహిం అనేటువంటి దేవునికి ఉపయోగించినట్టు మాట హిబ్రూ భాషలో అది బహువచనం, అది ఏకవచనం కాదు. కనుక ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రశ్నించడం ఆపండి, అన్వేషించడం అనేది ఆపేసేయండి, బయలుపరచబడిన సత్యాన్ని అంగీకరించండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంది, మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాం. నీకు లభించింది, కావలసింది లభించింది. మనుషుడా, ఏది ఉత్తమమో అని నీకు తెలియజేయబడి ఉంది. ఒక కామన్ సెన్స్ దేవుడు నీకు ఇచ్చాడు, ఒక కాన్షియస్నెస్ని ఇచ్చాడు, ఒక మనస్సాక్షిని ఇచ్చాడు. ఇక మళ్ళీ నీకు అది కావాలి, ఇది కావాలి, ఇంకా ఏదో కావాలనుకోవడం ఏంటి? మతానికి అతీతంగా నీలో ఒక మనస్సాక్షిని పెట్టి, మతానికి అతీతంగా నీలో కొన్ని భావజాలాన్ని పెట్టి, నీలో ఒక ఆత్మని పెట్టి
ధర్మశాస్త్రము లేనప్పటికీ కూడా కొంతమంది ధర్మశాస్త్రము తమ మనసుల మీద హృదయముల మీద వ్రాయబడినట్టుగా ఉన్నారని రోమాపత్రికలో రాయబడింది. ధర్మశాస్త్రం లేదు, ప్రింటెడ్ కాపీ లేదు వాళ్ళ దగ్గర, కానీ దాని యొక్క ఎస్సెన్స్, దాని యొక్క జ్యూస్, దాని యొక్క సారాంశం, సమ్మరి వాళ్ళ హృదయంలో ఉన్నట్టుగా. ప్రజల నడిపింపుకు అవసరమైన దేవుని వాక్యం మన చేతిలో ఉంది అనే సంగతిని మర్చిపోవద్దు. ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనం జీవనం చేయొచ్చు. ప్రశ్నలు వందల వేల ప్రశ్నలు వేసుకుంటూ వచ్చు. ప్రశ్నలు అనే దానికి పరిమితి లేదు. అలాగని జవాబులకు పరిమితి ఉందని కాదు, జవాబులు కూడా ఇవ్వచ్చు. ప్రతి ప్రశ్నకి జవాబు ఇవ్వచ్చు. ఒక్కో వ్యక్తి ఒక్కో రకంగా ప్రశ్నకు జవాబు చెప్పచ్చు. కాబట్టి దయచేసి ప్రశ్నలు ఆపుదాం, ప్రార్థిద్దాం. ప్రశ్నలు ఆపుదాం, ప్రత్యక్షత కోసం ఎదురు చూద్దాం. ప్రశ్నలు ఆపుదాం, ప్రభు మార్గంలో ప్రభు మనకు బయలుపరిచిన దాంట్లో నడుచుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి అంటున్నారు. మళ్ళీ తర్వాత ప్రశ్నిస్తే తప్పంటారు. ప్రశ్నిస్తే తప్పని అనడం లేదు. తప్పు పట్టాలి అనే ఉద్దేశంతో ప్రశ్నించడం తప్పే. తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రశ్నించడం తప్పేం లేదు. అదేంటండి, ఇదేంటండి. కానీ మనోళ్ళు తమకేదో జ్ఞానం ఉందని తమ జ్ఞానాన్ని వెళ్ళగక్కడానికి, జ్ఞానసూర్యుడు అనేటువంటి పాస్టర్ గారు ఉన్నారు. ఆయన చాలామంది ప్రశ్నలు అడుగుతుంటారు. నన్ను ఎవరు ప్రశ్నలు అడగరు. అడిగిన వాళ్ళకి ఏదో సమాధానం చెప్తాను. నాకు అర్థమైంది ఇది, నాకు తోచింది ఇది, మీరు ఇంకా ప్రార్థించండి. బక్సింగ్ అనేటువంటి దేవజనుల గురించి నేను ఇలా చెప్పడం విన్నాను. ఎవరైనా వచ్చి ఆయన ఏదైనా ప్రశ్న అడిగితే, నాకు తెలియదు, మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, ప్రభువుని అడగండి. నేను చెప్తే తప్పు చెప్పొచ్చేమో, కానీ ప్రభు తప్పు చెప్పడు కదా అని అనేవాడని నేను ఎవరో దేవజనులు చెప్తే విన్నాను. స్తోత్రం. ఇదంతవరకు వాస్తవమో లేదో నాకు తెలియదు. ప్రభువుని అడుగుదాం. ఒక బైబిల్ టీచర్, ఒక పెంటికోస్టల్ పాస్టర్ తన వ్యూకు తగినట్టుగా చెప్పొచ్చు. ఒక బ్యాప్టిస్ట్ పాస్టర్ తన థియాలజీకి తగినట్టుగా చెప్పొచ్చు. ఒక లూథరన్ పాస్టర్, ఒక క్యాథలిక్ పాస్టర్, లేకపోతే ఒక ప్రీస్ట్ వాళ్ళ నేర్చుకున్న వేదాంతానికి తగినట్టుగా చెప్పొచ్చు. కానీ ప్రభు అసలు సిసలైన అర్థాన్ని మనకు బయలుపరుస్తాడు. కాబట్టి లుక్ టు ద లార్డ్ అండ్ గెట్ రివిలేషన్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రశ్నించే సమయం కాదు ఇది. దొరికిన జవాబులను బట్టి దేవుని స్తుతిస్తూ ముందుకు సాగాల్సినటువంటి సమయం. నిన్నటి ఎపిసోడ్లో మనము ఈ మార్గమందు ఉన్నవారు, ఈ మార్గమందు ఎవరు లేరు, ఒకప్పుడు శూన్య మార్గంగా ఉంది. ఈ శూన్య మార్గము సమృద్ధి మార్గంగా మారింది. ఈ మార్గములో, ఈ శ్రేష్ఠ మార్గములో దేవుడు పరిశుద్ధులను పెట్టాడు. లోకములో ఉన్న వారిని, లోకములో లీనమైపోయి నిమగ్నమైపోయి లయమైపోయిన వారిని దేవుడు ఈ మార్గంలో పెట్టాడు. మార్గము తానై ఉన్నాడు కాబట్టి తనలో వారిని ఉంచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆ మార్గము మర్మమైన మార్గమని, అంతేకాకుండా ఆ మార్గము అది దాని గురించి మనం ఆలోచించిన మాట, ఆ మార్గము ఇరుకైనటువంటి, అంటే చిన్న మార్గం అని కాదు. విశాలమైన దృక్పథం కావాలంటున్నారు. మళ్ళీ ఇదేంటంటే సంకుచితమైనటువంటి మార్గం ఏంటి? అక్షార్థంగా మాట్లాడడం లేదు, కానీ ఇదంత ఈజీ కాదు. విశాలమైన మార్గములో ప్రవేశించినంత ఈజీ కాదు. విశాలమైన మార్గంలో నుంచి గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. అమ్మో అక్కడికి వెళ్ళామండి. చిన్న గుహల్లోంచి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, అంత చిన్న సందుల్లోంచి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఒక భారీ దేహం కలిగిన వాళ్ళు అందులోంచి ప్రవేశించలేరు, కానీ ఒక సన్నటి శరీరం కలిగిన వాళ్ళు అందులో సులభంగా ప్రవేశించవచ్చు. దేవుని స్తోత్రం. సమయంలో మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, దేవుని యొక్క మార్గము ఎలాంటిది? అది మర్మాత్మకమైన మార్గమని, అది ఇరుకైన మార్గమని. దేవుని మార్గం అంటే క్రీస్తు మార్గం లేదా పరిశుద్ధాత్మ మార్గం. అంతేకాకుండా అది దూషించబడినటువంటి మార్గము, దూషించబడుతున్న మార్గం. క్రైస్తవత్వం మీద ఎన్ని అటాక్స్ జరుగుతున్నాయి, ఎన్ని దాడులు జరిగినప్పటికీ కూడా ఇది నిలబడుతుంది. స్తోత్రం. పాతాళ లోక ద్వారములు దీని ఎదుట నిలవలేరు. ప్రజల లోక ద్వారములు, ప్రజల లోక తంత్రములు, ప్రజల లోక విజ్ఞానము దేవుని మందిరం ఎదుట, దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆ సిస్టమ్, ఆ వ్యవస్థ ఎదుట నిలబడలేవు, పరాజయము పాలవుతాయి అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ ఎదుట ఏ మనుషుడు నిలబలేడు మోషే, అనగా దైవికమైన నాయకత్వం ఎదుట, గాడ్స్ చోసన్ లీడర్ ఎదుట
యెహోషువ నీ ఎదుట ఎవరు నిలబడలేరు, దాని ఎదుట అంటగా మీ ఇద్దరి ఎదుట ఎవరు నిలబడలేరు. దాని అర్థం ఏంటంటే దేవుని నియమానికి, దేవుని యొక్క అపాయింట్మెంట్కి, దేవుని యొక్క అనాయింటింగ్కి వ్యతిరేకంగా నిలబడగలిగే వాళ్ళు ఎవరు లేరని అర్థం. మోషేకి ఎదురు ఎంతోమంది నిలబడి ఉండొచ్చు, ఆయన భార్య నిలబడి ఉండొచ్చు, వాళ్ళ మామ నిలబడి ఉండొచ్చు, బిడ్డలు నిలబడి ఉండొచ్చు. అదేంటంటే దేవుడు ఇలా చెప్పాడు కదా, దాన్ని మనం లిటరల్గా అర్థం చేసుకోవడం లేదు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని మార్గము ఇరుకైన మార్గం అని అది దూషించబడుతున్నది. 2000 సంవత్సరాలుగా దూషించబడుతున్న మార్గం, దూషించబడి ప్రతి దూషణ చేయనటువంటి యేసు యొక్క మార్గం ఇది. దూషించబడుతున్నప్పటికీ కూడా ప్రతి దూషణ చేయడం లేదు. కొంతమంది మత ఛాందసవాదులు వీటి గురించి ఎంతో మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళ మీద వ్యక్తిగతమైన దూషణలోకి మనం వెళ్ళలేదు. వాళ్ళు పలికిన మాటలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, అదే తప్పండి అని చెప్తున్నామే కానీ వ్యక్తిగతమైన దూషణలు మనం ఏం చేయడం లేదు. వేదిక మీదకి వచ్చినప్పుడు కొన్నిసార్లు వాళ్ళని బట్టి వీళ్ళ వ్యక్తిగతమైన విషయాల్లో కూడా వెళ్తుంటారు, కానీ వ్యక్తిగతమైన విషయాలు మనకు అనవసరం. మనం మాట్లాడుకోవాల్సింది అతను పలికిన మాట, అతని సిద్ధాంతం, అతని భావజాలం అంతవరకే కానీ, అతని బోధ అంతవరకే కానీ మిగతా వాటితో మనకు అనవసరం. స్తోత్రం. ప్రతివాడు తమ వ్యక్తిగతమైన జీవితం గురించి దేవునికి లెక్క అప్పగించాలి. హూ యామ్ ఐ టు జడ్జ్ హిమ్? జడ్జ్ ఎ మ్యాన్. తీర్పు తీర్చు మనుషుడా, తీర్పు తీర్చే సోదరి, తీర్పు తీర్చే పాస్టర్, యు ఆర్ ఏ ఆన్సర్లెస్ మ్యాన్. నిరుత్తరుడివి, హెల్ప్లెస్ మ్యాన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో విమర్శిస్తే ఏం జరుగుతుంది? ముందు మన కంట్లోని దూలాలు తీసేసుకుందాం, తర్వాత ఇతరుల కంట్లో, మన తోటి క్రైస్తవుల, తోటి సేవకుల కళలోని నలుసుల గురించి ఆలోచిద్దాం. దూలం ఉండడం వల్ల వాళ్ళ కళలో నలుసుందేమో అని మనకు అనిపించింది. దూలాన్ని తొలగించుకోవడం అంత సులభమైన విషయం ఏం కాదు. నలుసుని తీసివేసుకోవడం సులభమేమో కానీ దూలాన్ని తొలగించుకోవడానికి ప్రభు యొక్క సహాయం, నీ ఆత్మీయ నేత్రాల్లో ఉన్నటువంటి దూలాలని తొలగించడానికి దైవికమైన సహాయం కావాలి. అనగా కంటిలో ఆత్మీయమైన నేత్రములో దూలము లేదా నలుసు ఉండే అవకాశం ఉంది. దూలమైనా నలుసైనా దేవుని ద్వారా తొలగించబడుతుంది. దానికి నేత్ర వైద్యుల యొక్క అవసరత లేదు అక్షరార్థమైన. కానీ పరమ కాపరి నజరుడైన యేసే నేత్ర వైద్యుడిగా ఉండి నీ ఆత్మీయ నేత్రాలకు సర్జరీ చేయగలడు, వాటిని తెరవగలడు, వాటిని అలుముకున్నటువంటి పొరలను రాల్చివేయగలడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ మార్గాల గురించి మనం ఆలోచించాం. ఈ మార్గము ఎటువంటి మార్గము అంటే మతభేదము అని చెప్పబడిన మార్గం. మతాలను ఐక్యపరిచే మార్గం కాదు ఇది. లోపల ఇన్నర్ సర్కిల్లో లేకపోతే మతములో అంతర్గతంగా లోపల ఉన్న వారిని ఐక్యపరచాలని జరుగుతున్న ప్రయత్నాలు ఓకే, కానీ ఆ మతాన్ని ఈ మతాన్ని కలిపి కుట్టాలనే ప్రయత్నం కాదు ఇది. ఎక్యుమెనిజం కాదు ఇది. దేవుని యొక్క మార్గం ఎవాంజలికల్ వే కానీ ఎక్యుమెనికల్ వే కాదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. సరే, దేవునికి స్తోత్రం. దూషించబడుతున్న మార్గమని, ఇరుకైన మార్గమని, మర్మమైన మార్గమని, మతభేదమని చెప్పబడిన మార్గమని నేను ఈ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 10వ వచనం. దమస్కులో డమస్కస్ అనేటువంటి ప్లేస్లో అననీయ అనేటువంటి శిష్యుడు ఉన్నాడు. స్తోత్రం. 9వ అధ్యాయం. Now there was a certain disciple in Damascus named Ananias, and the Lord called to him in a vision, Ananias, and he said, look here, I am Lord. Lord called to him in a vision. ఒక దర్శనములో దేవుడు అతన్ని పిలిచాడు. అననీయ యొక్క పిలుపును గురించి కాదు కానీ అననీయాను గురించి ఏం చెప్పబడింది అనే మాటను మనం చూస్తున్నాం. అననీయాను గురించి 4 విషయాలు, అననీయ జీవిత చరిత్రలోని 4 విషయాలని కాదు. చదువుతున్నాను అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనంలో మాట నేను చదువుతున్నాను. బ్రియాన్ సిమ్మన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ చెప్పని తర్జుమాను చదువుతున్నాను. లివింగ్ ఇన్ డమాస్కస్ వాజ్ ఎ బిలీవర్ నేమ్డ్ అననీయాస్. ఏ బిలీవర్ అని రాయబడింది, ఒక శిష్యుడు అని రాయబడింది, కానీ బ్రియాన్ సిమ్మన్స్ గారు ఏ బిలీవర్ అని ట్రాన్స్లేషన్ చేశాడు. ద లార్డ్ స్పోక్ టు హిమ్ ఇన్ ఎ విజన్ కాలింగ్ హిజ్ నేమ్ అననీయాస్. ఎస్ లార్డ్,
అననీయాస్ ఆన్సర్డ్. అననీయా చెప్పాడు, అవును ఎస్ ప్రభువా. దేవుని స్తోత్రం. అటెండెన్స్లో పేర్లు పిలిచినప్పుడు పిల్లలు ఎస్ సార్, ఎస్ మేడం అని అన్నట్టుగా మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయంలో 3 సార్లు పిలిచినప్పటికీ ఆ పిలుపును గుర్తించినటువంటి దైవికమైన పిలుపును దైవజనుని యొక్క పిలుపుగా భావించినటువంటి సమూయేలు విషయంలో చెప్పాడు, ఈసారి ఎప్పుడైనా ఎవరైనా పిలిస్తే నా దగ్గరికి పరిగెత్తుకొని రావద్దు, చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడని మాట్లాడలేవాయా. లార్డ్ స్పీక్ టు మీ అని చెప్పావుంటే చాలు. నీతో మాట్లాడుతుంది లార్డ్, నీతో మాట్లాడుతుంది ప్రభు, నీతో మాట్లాడుతుంది జెహోవా, నీతో మాట్లాడుతుంది ఎలోహిం. స్తోత్రం. అలా నేర్పించబడేసరికి 4వసారి దేవుని యొక్క పిలుపుకు బోధకుడు బోధించిన విధానములో స్పందించినప్పుడు ఒక ప్రత్యక్షత దొరికింది. తాను కొన్ని రోజులు తన భవిష్యత్తు, తను కొన్ని రోజులు దేశానికి ఏం కాబోతున్నాడు, తాను ఏమవుతున్నాడో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు తనని ఏమి చేస్తాను అనేది దేవుడు బయలుపరిచాడు. మనకు కూడా లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. వాట్ ఐ విల్ బీ, నేను ఏమవుతాను, వాట్ ఐ కుడ్ బీ, ఏమవుతాను నేను. పెద్దోళ్ళు అయిన తర్వాత మీరు ఏమవుతారు పిల్లల్ని అడుగుతాం, ఏమవుతారు మీరు. కానీ దేవుడు చెప్పాడు, ఐ విల్ మేక్ దెమ్ డిసైపుల్స్, ఐ విల్ మేక్ దెమ్ ఫిషర్స్ ఆఫ్ మ్యాన్. మిమ్మల్ని మీరు ఫిషర్స్ ఆఫ్ మెన్గా తయారు చేసుకోలేరు, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. మీకు మీరే చేసుకోండి మనుషులను పట్టే జాలరుగా అని చెప్పలేదు. We can't make ourselves as fishers of man, but by the grace of God, He will make us, Creator Himself will make us as a fishers of man. So, fishers of the souls. దేవుని స్తోత్రం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనంలో మాట, మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. 9వ అధ్యాయము 10వ వచనములో ఒక శిష్యుడు అని రాయబడింది. తర్వాత 36వ వచనములో ఒక శిష్యురాలు అని చెప్పబడిన మాటను చూస్తున్నాను. నేను ఆ మాట కూడా చదువుతాను. నౌ దేర్ వాజ్ ఎ ఫాలోయర్ ఆఫ్ జీసస్ హూ లివ్డ్ ఇన్ జొప్పా. హర్ అరామిక్ నేమ్ తబితా మీన్స్ గ్యాజల్లీ. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడింది ఫాలోవర్ ఆఫ్ జీసస్. ఇందాకేమో బిలీవర్ అనే మాట వాడబడింది. బిలీవర్, ఫాలోవర్, డిసైపుల్ అనగా ఆత్మ సంబంధమైన విశ్వాసి, అనుచరుడు, ఆత్మీయమైనటువంటి విద్యార్థి. శిష్యుడు అననీయాను గురించి మళ్ళా తర్వాత ఎక్కడ రాయబడలేదు. 10వ అధ్యాయంలోంచి కానీ ఎక్కడ కానీ, దానికి ముందు కానీ తర్వాత కానీ ఎక్కడ అననీయా గురించి ప్రస్తావన లేదు. అననీయా అనబడిన వాళ్ళు అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో ఒక ఆయన కనిపిస్తాడు, ఆయన చనిపోయాడు. చనిపోయిన అననీయా. ఈయనేమో సౌలును లేదా పౌలును అభిషేకించినటువంటి అన్నయ్య, ఆయన మీద చేతులుంచి ప్రార్థించినటువంటి అన్నయ్య. అపోస్తల కార్యములు 23వ అధ్యాయంలో యాజకుడైనటువంటి ప్రధాన యాజకుడైనటువంటి అన్నయ్య. 3 అననీయాలు అపోస్తల కార్యంలో కనిపిస్తారు. సరే, ఏదేమన్నప్పుడు ఈ అననీయాను గురించి రాయబడిన మాట, అననీయా అను ఒక శిష్యుడు ఉండెను. ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఒక పాపులర్ వ్యక్తి ఉన్నాడు అని కాదు. దమస్కులో ఎవరూ వెళ్ళడానికి ఇష్టపడకపోయినప్పుడు శిష్యులందరూ ఎదురు చూస్తున్నారు, ఏదో జరగాలి, సంథింగ్ హ్యాపెన్, ఒక స్టెప్ ఫార్వర్డ్గా వేయాలి. కొద్ది డల్ అయింది, ప్రోగ్రెస్ డల్ అయింది, గ్రోత్ తక్కువ అయిపోయింది, స్టేబుల్గా ఉండింది, స్టాగ్నెంట్గా ఉంది. ఏం చేయాలి? వాట్ షల్ బి డూ? సమరయలో ఉద్యమం జరుగుతుంది, దమస్కులో ఏం జరగలేదు. యెరూషలేములో చర్చ్ పరిస్థితి అలా ఉంది. యెరూషలేములో అపోస్తలు మెల్లగా స్లోగా పికప్ అవుతుంది. సమరయలో రివైవల్. కానీ వాట్ అబౌట్ డమస్కస్? కొన్నిసార్లు మనమున్న ప్రాంతంలో, మన మునుపున్న ప్రాంతంలో ఎటువంటి స్పందనలు లేకపోవచ్చు, కానీ మనము వెళ్ళవలసిన ప్రదేశాల్లో, దేవుడు మనల్ని పంపబో ప్రదేశాల్లో దేవుడు ముందుగా ఉద్యమాన్ని కలిగిస్తాడు. సరే, ఏదేమైనా దమస్కులో జరిగినట్టు విషయాలు, దమస్కులో పెద్ద ఉద్యమం జరిగిందని దేవుని వాక్యంలో రాయబడలేదు. దమస్కులో ఒక వ్యక్తి మారాడు, తార్సువాడైన సౌలు మారాడు, అతను మారు మనసు పొందాడు. దేవుని స్తోత్రం. ఇందులో వచ్చి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట, ఇతని గురించి రాయబడి దమస్కులో అననీయా అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. తర్వాత 12వ వచనంలో మనం గమనిస్తే, స్తోత్రం, అక్కడ రాయబడింది, అతడు అననీయా
అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అననీయ అను ఒక మనుష్యుడు. స్తోత్రం. అననీయ అను ఒక శిష్యుడు, అననీయ అను ఒక మనుష్యుడు. మార్గమందున్నటువంటి శిష్యుడు, ప్రభు మార్గంలో, క్రీస్తు మార్గంలో ఉన్నటువంటి శిష్యుడు. శిష్యుల గురించి, శిష్యత్వాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. శిష్యత్వం చాలా ప్రాముఖ్యమైంది. గత వారంలో విజయవాడలో జరిగినటువంటి పాస్టర్స్ మీటింగ్లో, సేవకుల కూడికలో నేను శిష్యత్వాన్ని గురించి మత్తయి సువార్త 16వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకుని 5 విషయాలు బోధించడం జరిగింది. శిష్యత్వం. డైట్రిచ్ బోన్హాఫర్ అనేటువంటి ఆయన చెప్పినట్టు మాట, క్రైస్తవత్వంలో శిష్యత్వం అనేది లేకపోతే ఆ క్రైస్తవత్వం క్రీస్తు లేని క్రైస్తవత్వం అని చెప్పాడు. సరే, ఇప్పుడు వాటన్నిటిలోకి వెళ్ళడం లేదు. శిష్యుని గురించినటువంటి శిష్యుడు, అది మన టైటిల్, డిజైపుల్. మొట్టమొదటి విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. 10వ వచనంలో రాయబడింది, మన మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా. అననీయ అని పిలిచినప్పుడు ఎవరు? నన్ను ఎవరో పిలుస్తున్నారు, మా నాన్నేమో, మా యాజకుడేమో అని అనుకోలేదు. ప్రభు పిలువడం, ప్రభు పిలుపునకు అలవాటు పడినట్టు వ్యక్తి, ప్రభు పిలుపు గుర్తించగలిగిన వ్యక్తి. యూ షుడ్ రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ యువర్ షెపర్డ్. నీ కాపరి స్వరాన్ని నువ్వు గుర్తుపట్టాలి. ప్రధాన కాపరి యొక్క స్వరాన్ని నా గొర్రెలు నా స్వరమును వినును. అపవాది మారువేషంలో వచ్చి, వెలుగుదూతలాగా వచ్చి, కాపరిలాగా వచ్చి నిన్ను మోసగించే అవకాశం ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, స్తోత్రం, హల్లెలూయా, నీవు కాపరి స్వరాన్ని, నా గొర్రెలు నా స్వరం విను. మై షీప్ షల్ హియర్ మై వాయిస్. దేవుని స్వరాన్ని వినేటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఆదివారం జరగాల్సిన అనుభవం కాదు. ఎవ్రీడే యూ వాంట్ టు లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. ఈ ఉదయకాలము ఇప్పటికి 8:20 దాటింది. మీరు లేచిన తర్వాత ఇప్పటి వరకు వాక్యాన్ని, ఈ కార్యక్రమం ఆరంభించడానికి ముందుగా వాక్యాన్ని ధ్యానించారా? వాక్యంలోంచి దేవుడు మీతో ఏమైనా మాట్లాడా? వాక్యములో దాచబడినటువంటి దేవుని స్వరము మీరు వినగలిగారా? స్తోత్రం. ఆ వాయిస్ మెసేజ్ ఓపెన్ అయిందా? ఆ లింక్ ఓపెన్ అయిందా? స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయము, శిష్యుడు ప్రత్యక్షత కలిగిన వాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం, శిష్యుడు తన గురువును గురించిన ప్రత్యక్షత కలిగి ఉంటాడు. స్తోత్రం. గురువును గురించినట్టు, బోధకుని గురించిన ప్రత్యక్షత కలిగి ఉండాలి. ఒకటి, ఎ డిసైపుల్ షుడ్ హ్యావ్ ఎ రివల్యూషన్. స్తోత్రం. దర్శన అనుభవం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో మనం గమనిస్తే కొర్నేలి అనే అతనికి దర్శన అనుభవం. దర్శనాలు కావాలి, వి నీడ్ విజన్స్. అదేంటండి దర్శనాలు ఎందుకు? వాక్యం ఉంది కదా అని అంటారు. వాక్యం ఉంది, కాదనలేదు. అదే సమయంలో యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ప్రవచనాల నెరవేర్పుగా అంత్యదినములో ఆత్మను కుమ్మరించినప్పుడు దాని ఫలితంగా మీ యవ్వనస్తులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు అని చెప్పబడిన మాటలు మనం చూస్తున్నాం. స్తోత్రం. కాబట్టి అపోస్తల కార్యంలో అట్టి దర్శనాల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇక్కడ దర్శనం, అననీయ ఒక దర్శనం, పౌలుకు ఒక దర్శనం. పౌలు యొక్క దర్శనంలో అననీయ దర్శనములో పౌలును గురించిన ప్రస్తావన. దేవుని స్తోత్రం. మొట్టమొదటి మాట, శిష్యునికి, ప్రభు యొక్క శిష్యునికి ప్రత్యక్షత ఉంటుందని. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ వచనంలో రాయబడింది, అందుకు అననీయ చెప్పాడు. అననీయాస్ చెప్పినట్టు మాట చూడండి. ప్రభువా, లార్డ్, ఈ మనుషుడు, నువ్వు చెప్పినట్టు మనుషుడు, పౌలు అనే మనుషుడు, యూదా అనే వాని ఇంట్లో ఉన్నటువంటి మనుషుడు, తిన్నని వీధిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి యెరూషలేములో పరిశుద్ధులు కని కాదు, యెరూషలేములో నీ పరిశుద్ధులు. మనం ఆయన పరిశుద్ధులం. ఆయన పరిశుద్ధులు అంటే పరిశుద్ధుని వలన పరిశుద్ధులుగా మార్చబడిన పరిశుద్ధులం మనం. నీ పరిశుద్ధులు, నీ పరిశుద్ధులు అని చెప్పబడిన నీ పరిశుద్ధులైన నన్నే హింసించలేదు, కానీ నా తోటి వారిని, నా తోటి పరిశుద్ధులను ఆయన హింసించాడు. దేవుని సంఘములో ఉన్న పరిశుద్ధులందరికీ స్తోత్రం, హల్లెలూయా అనే మాట మన పత్రిక ఆరంభాల్లో చూస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా.
ఒకటి ప్రత్యక్షత కలిగిన వాడు శిష్యుడు, రెండోది పరిశుద్ధులలో ఎంచబడినవాడు, పరిశుద్ధుల సైన్యములో చేరిన సైనికుడు, ఆత్మ సంబంధమైన సైనికుడు. ఏ మ్యాన్ జాయిన్డ్ ఇన్ ద హోలీ ఆర్మీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిశుద్ధ సైన్యంలో, పరిశుద్ధుల సైన్యం అది. దేవుని స్తోత్రం. సంఘము, పరిశుద్ధ సంఘము. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 17 వచనం మనం గమనించినట్లయితే, అననీయా వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి యూదా అనే ఇంటికి వెళ్ళి అతని మీద చేతుల నుంచి, సౌలా సహోదరుడా, సౌల్ మై బ్రదర్. స్తోత్రం. నీవు వచ్చిన మార్గంలో, సరే దాన్ని చదవాల్సిన అవసరం లేదు. 26వ వచనంలో రాయబడింది, అతడు యెరూషలేములోనికి వెళ్ళి, అనగా తిరిగి యెరూషలేములోకి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత యెరూషలేములోంచి అధికార పత్రాలు తీసుకొచ్చినవాడు మళ్ళీ యెరూషలేములోకి వెళ్ళి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసిన కానీ అతడు శిష్యులని నమ్మక అందరూ అతనికి భయపడిరి. స్తోత్రం. అందరూ అతనికి భయపడ్డప్పుడు ఇతను తల మీద చేతులుంచి, సౌలా సహోదరుడా అన్నాడు. ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శిష్యుని యొక్క శిష్యుల్లో ప్రేమ ఉంటుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం, మీరు ఒకరినొకడు ప్రేమించుకోండి, దీన్ని బట్టి శిష్యులను ఎంచబడతారు. శిష్యునికి ప్రత్యక్షత ఉంటుందని, శిష్యునికి పరిశుద్ధత ఉంటుందని, శిష్యునికి ప్రేమ ఉంటుందని. 4వ విషయం చెప్పి ముగించేస్తాను. 17వ వచనంలో రాయబడింది, చివరి భాగంలో రాయబడింది, నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు. హీ సెంట్ మీ, గాడ్ సెంట్ మీ. దేవుడు నన్ను పంపాడు. దేవుని యువత నుంచి వచ్చిన మనుషుడు ఒకడు కలడు. దేవుడు పంపితే వచ్చాడు, స్వయంగా వచ్చినోడు కాదు. స్వయంగా రావడానికి అంత ధైర్యము లేదు అతనికి. అతను ఆ పని చేయలేడు, అతను అంతగా సాహసించలేడు. అమ్మో, అతను కీడు చేసినోడు, పాడు చేసినోడు అని 9వ అధ్యాయంలో రాయబడింది. ఇక్కడ కీడు చేశాడు, పాడు చేసి కీడు చేసినటువంటి ఈ వ్యక్తిని గురించి అననీయా భయపడుతున్నప్పుడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అతన్ని కన్విన్స్ చేసి పంపించాడు. హీ సెంట్. పంపబడినవాడు. అపోస్తులుడంటే పంపబడు. అననీయా అపోస్తులని నేను అనడం లేదు. సరే, దీనికి తేడాలు ఉన్నాయి. పంపబడిన వాళ్ళు ఎవరైనా అపోస్తులే అదే సమయంలో. జాగ్రత్తగా ఆలోచించాలి. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఒక శిష్యుడు ప్రత్యక్షత కలిగిన వాడు, ఒక శిష్యుడు పరిశుద్ధత కలిగిన వాడు, శిష్యుడు ప్రేమ కలిగిన వాడు, శిష్యుడు పంపబడినవాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇట్టి అనుభవాలతో, శిష్యత్వపు అనుభవంతో క్రీస్తు యొక్క శిష్యుడిగా కొనసాగడానికి మన ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.